తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. 7 అడుగుల బంధంతో 100 ఏళ్లు తోడుంటానని బాసలు చేశాడు. కానీ అదే భర్త కాల యముడయ్యాడు. కళ్ల ముందే భార్య ప్రాణాలు తీసుకుంటుంటే కనీసం కాపాడాలన్న ఇంగితం మరిచి రాక్షసానందంతో వీడియో తీసిన ఒక భర్త ఉదంతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన వింటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. మానవత్వం మంట కలిసిపోయిందని చెప్పడానికి ఈ ఉదంతమే నిదర్శనంగా నిలుస్తోంది. బోయినపల్లికి చెందిన కృష్ణవేణి రైల్వే లోకో పైలట్గా పనిచేస్తున్న శ్రీరామ్ శ్రీనివాసులు దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ గొడవలకు కారణం భర్తకు ఉన్న మరో మహిళతో అక్రమ సంబంధమేనని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిత్యం భార్యను వేధిస్తూ మానసిక క్షోభకు గురిచేసేవాడు. ఈ క్రమంలోనే గురువారం నాడు కూడా ఇంట్లో తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన కృష్ణవేణి భర్త ఎదుటే ఉరి వేసుకుంటానని హెచ్చరించింది. సాధారణంగా ఏ భర్త అయినా భార్యను అనునయించి అడ్డుకోవాలి, కానీ ఇక్కడ విధి వెక్కిరించేది. శ్రీనివాసులు ఆమెను ఆపకపోగా తన మొబైల్ ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా నవ్వుతూ ఉరి అలా కాదు ఇలా వేసుకోవాలి అంటూ ఆమెకు సూచనలు ఇవ్వడం గమనార్హం. భార్య ఉరి బిగించుకుని గాలిలో గిలగిలలాడుతుంటే కనీసం ఆమెను కిందికి దించే ప్రయత్నం చేయకుండా రికార్డింగ్ చేస్తూ కూర్చున్నాడు. సరదాగా బెదిరిస్తుందని అనుకున్నాడా లేక ఆమె ప్రాణాలు పోవాలని కోరుకున్నాడా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కానీ ఒక మనిషి కళ్ల ముందు ప్రాణాలు విడుస్తుంటే స్పందించని ఆ భర్త తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. విషయం తెలుసుకున్న కృష్ణవేణి బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని భర్త శ్రీనివాసులపై దాడికి ప్రయత్నించారు. తమ కూతురిని వేధించి చంపేశాడని, ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపకుండా ప్రోత్సహించాడని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి నిందితుడు శ్రీనివాసులను అదుపులోకి తీసుకున్నారు. ఆ వీడియోలో ఉన్న దృశ్యాలు చూసి పోలీసులే విస్తుపోయినట్లు సమాచారం. ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ హోదాలో ఉండి ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్య మృతికి భర్త వేధింపులే ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఆ వీడియో క్లిప్ ఇప్పుడు పోలీసుల చేతిలో కీలక ఆధారంగా మారింది. గొడవలు జరగడం సామాన్యమే, అయినా ఒకరి ప్రాణం పోతుంటే ఇలా వీడియో తీయడం అనేది సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. నా పేరు నాగరాజు, నందలూరు భగత్ సింగ్ కాలనీ కట్టపైన ఉంటాము. చనిపోయిన పాప అమ్మని అవుతాను. 9 ఏళ్ళ కిందట పాపకు పెళ్లి చేసినాము. 1 సంవత్సరం దాకా బాగా కలిసిమెలిసి బాగానే ఉన్నారు. సంవత్సరం నుంచి పాపను వేధించడం జాతి చేయింది. కానీ పాప వస్తానింది పోతానింది. వాడు వచ్చి ఏదో ఒకటి మాట్లాడి మేమేం మర్చుకోలే అని చెప్పి మాట్లాడి తీసుకుపోతానే ఉన్నాడు. పాప కూడా నేను మార్చుకుంటాలేనా అని తీసుకుపోతా వస్తా అన్నారు. ఒక 5 ఏళ్ళ నుంచి మధ్యలో వాళ్ళకి ఒక ఆమె ఎంటర్ అయింది. ఒక ఆమె ఎంటర్ అయిన కాడి నుంచి పాపకు టార్చర్ పెట్టడం మొదలైంది. గత ఒక 3 నెలల కిందట అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడిన రికార్డింగ్లు అన్నీ మా పాప సెల్లోనే ఉన్నాయి. ఉంటే పాపను కొట్లాడే తలగల పాప ఇక్కడికి వచ్చి ఒక 20 రోజులు ఉండింది. ఇక్కడే ఉండి అతను పిలిపించి మాట్లాడదమ్మా ఇక్కడే ఉన్నామా అంటే మళ్ళీ